కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో వరద కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయకుంటే పాదయాత్ర చేపడతామని అన్నారు గంగుల కమలాకర్. ఆచంపల్లి వరద కాలువ ఓటీస్ లూయిస్ వద్ద రైతులతో కలిసి మహాధర్నా నిర్వహించారు. వంట వార్పు చేపట్టి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. మేడిగడ్డ నుంచి సమయానికి సాగునీటిని విడుదల చేయకపోవడంతో కరీంనగర్ నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయని అన్నారు. వారం రోజుల్లాగా ప్రభుత్వం స్పందించి తూము ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు బతకాలే, వ్యవసాయం చేయాలి. రైతు బతకాలనేది రైతు వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేయాలి, ఏంటి కావాలి? నీళ్లు కావాలి. మరి నీళ్ళే లేకపోయే ఇక వ్యవసాయం ఏం చేస్తావు? కెనాల్ ఎందుకు, యూరియా ఎందుకు, ఇవన్నీ ఎందుకు? పక్కన అక్కడ తలాపన గోదావరి నీళ్లు ఉన్నాయి కానీ నీళ్లు రాకపోయాయని ఒక ఆవేదనతో ఈరోజు మనం ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈ ధర్నాతోటన్నా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి అరే ఇంత పెద్ద రైతులు వచ్చారు కదా, ఇది రాజకీయ ప్రోగ్రాం కాదు కదా, కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ కళ్ళు తెరిచి నీళ్ళు ఇయ్యాలని డిమాండ్ తోటి ఈరోజు మనము ఈ అందరి దగ్గర రావడం జరిగింది. మనకు వేరే ఆలోచన లేదు. ఏం కావాలి మనకు? రైతు ధర్నాలు వాడుకున్నాడు కాబట్టి ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించుకొని ఈరోజు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ తోటి ఈరోజు మీరు అందరూ వచ్చినందుకు